ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. మొన్నటి వరకు అన్ని పార్టీలు కలిసి అన్ని రకాలుగా విజయ్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాయో ఒక ప్రమాణ స్వీకారం చేయడానికి అనేది మనం చూసాం. కానీ ఈ రోజు అన్నా డిఎంకే నుంచే ఒక చీలిక వర్గం ఏర్పడింది, రెబెల్ గ్రూప్ అనేది. అంటే ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు, ఒక 30 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి సపరేట్ గా విజయ్ పార్టీకి ఇప్పుడు సపోర్ట్ ఇస్తామని చెబుతున్నారు. సో దీనికి రీజన్స్ ఏంటి అని మనం చూస్తే గనక మొన్నటి వరకు మనం చూసాము, ఏదైతే అన్నా డిఎంకే పళనిస్వామి ఉన్నాడో ఆయన డిఎంకేతో కలిసి పొత్తుగా మేము ఏర్పడతాం, గవర్నమెంట్ ని ఫామ్ చేస్తామని ఒక వాదన వినిపించింది. అదంతా నిజం కూడా. సో ఇదేదైతే ఉందో కంప్లీట్ గా అన్నా డిఎంకేలో ఉన్న అందరికీ కూడా ఇది ఇష్టం లేదు. సో మనం ఇంతకు ముందు కూడా ఇది మాట్లాడుకున్నాము. ఈవెన్ స్టాలిన్ కి కూడా ఇది ఇష్టం లేదు. బట్ చర్చలు మాత్రం అయితే పెద్ద ఎత్తున జరిపారు దీనికి సంబంధించి అనే విషయం మనం అయితే మాట్లాడుకున్నాము. సో పళనిస్వామి ఇప్పుడు ఓడిపోవడానికైనా లేకపోతే పొత్తుకు వెళ్ళడానికైనా ఈ కారణాలన్నీ కూడా అన్నా డిఎంకే పార్టీ విధి విధానాలకు వ్యతిరేకం కాబట్టి మేము ఆయన్ని విభేదిస్తున్నాము, మేము చీలిపోయి ఏదైతే టీవీకే అధినేత విజయ్ ఉన్నాడో ప్రెసెంట్ గవర్నమెంట్ కి విజయ్ కి మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము, మా పూర్తి మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి షణ్ముగం వర్గం విడిపోయి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కంప్లీట్ గా మేము విడిపోతున్నట్లుగా చెప్పేసింది మీడియాకి. అలాగే ఫ్లోర్ లీడర్ గా కూడా వేలుమణిని, ఎస్పీ వేలుమణిని వారు ఎన్నుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. సో మొన్నటి వరకు చూసాం మనం, అంటే విజయ్ కి సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు డిఎంకే అన్నా డిఎంకేలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ చూసాము. కొంతమంది మిత్రపక్షాలు కూడా ఒకసారి సపోర్ట్ ఇవ్వడం, వెనక్కి రావటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. సో వీళ్ళు మాత్రం గెలిచినప్పటి నుంచి మనం ముందు నుంచి వింటున్నాం, షణ్ముగం కి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు ముందు నుంచి కూడా మా పూర్తి మద్దతు విజయ్కే ఉంటుందనే కొన్ని చర్చలు జరిగాయనే విషయం మనం అందరము చూసాము. కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళే కంప్లీట్ గా ఒక మద్దతు ఇస్తున్నాము అని చెప్పి పెద్ద ఎత్తున మీడియా ముందుకి వచ్చి తెలపడం జరిగింది. ఇది నిజంగా ఒక తమిళనాడు రాజకీయాల్లో అయితే పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నా డిఎంకే కలిసిపోవాలి అనే పళనిస్వామి కుట్ర ఏదైతే ఉందో, మొన్నటి వరకు జరిగిందో, ఏదైతే చర్చలు జరిపారో అది జరిపిందే. ఇప్పుడు గనక అన్నా డిఎంకే పార్టీ అయితే గెలవకపోతే, ఒకవేళ అది వర్కింగ్ లో ఉండకపోతే గనక ఈ ఎన్నికలకి నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకు అసలు అన్నా డిఎంకే పార్టీ ఉనికి ఉండదు, అందులో నుంచి ఎవరు కూడా పదవి పొందే అవకాశం ఉండదు అన్న ఒక కుట్రతోనే అన్నా డిఎంకే పార్టీలు రెండు కూడా కలిసిపోవాలి అని చెప్పేసి పళనిస్వామి చాలా పెద్ద ఎత్తున చర్చలు చేయడం అయితే జరిగింది. అది ఆబ్వియస్ గా స్టాలిన్ కి ఇష్టం లేదు. స్టాలిన్ అయితే చెప్పారు, నేను విజయ్ కే మద్దతు ఇస్తున్నాను, ఆయన గవర్నమెంట్ ఇచ్చి చూద్దాము, ఏ విధంగా పాలన చేస్తారో చూద్దాము, ఒక అవకాశం ఇవ్వాలని కూడా స్టాలిన్ వ్యక్తపరిచినట్లుగా మనకు తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే గనక మనకి ఇది కంప్లీట్ గా పళనిస్వామి ఆడిన ఒక కుట్ర, అంటే ఒక నాటకం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే ఉన్నాడో తన పార్టీని కాపాడుకోవాలి, తన పార్టీ ఉనికిని కాపాడుకోవాలి. డిఎంకేకి 59 సీట్లు వచ్చాయి, ఇక్కడ మనకి అన్నా డిఎంకేకి 47 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ 47 సీట్లలో కూడా ఇప్పుడు ఏదైతే పార్టీ ఉనికిని కాపాడుకోవాలి అని చెప్పి పళనిస్వామి ఆడిన డ్రామా ఏదైతే ఉందో, ఈ చేసిన వాటన్నిటి వల్ల పార్టీకే పెద్ద నష్టం వచ్చింది. పార్టీ అనేదే ఇప్పుడు ఉంటుందా ఉండదా అన్న ఒక సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకనంటే 30 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గం, 17 మంది మాత్రమే పళనిస్వామితో ఉన్న సిచ్యువేషన్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అందులో ఒక్కరు కూడా పళనిస్వామి ఉన్నారు కాబట్టి ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఒక వర్గంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే అన్నా డిఎంకే అనే పార్టీ ఉనికి లేకుండా పోయింది. అందులో పళనిస్వామి ఇంకొక వాదన కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. షణ్ముగం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా పళనిస్వామి బిహేవ్ చేశాడో ఇవన్నీ కూడా, అంటే పొత్తులో వెళ్ళి కలవటం కావచ్చు, ఇప్పుడు పార్టీ ఓడిపోవడానికి ఆయనే కారణం కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పళనిస్వామి రాజీనామా చేయాల్సింది ప్రధాన కార్యదర్శి పదవికి అని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్ లోనే వాళ్ళు ఎస్పీ వేలుమణిని ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకొని మనకి అసెంబ్లీలో ఇప్పుడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎట్లాగో ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున విజయ్ కి వీళ్ళు సపోర్ట్ గా వెళ్ళి నిలుస్తారు అన్నట్టుగా వాళ్ళు మీడియాకి కూడా క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఒక పక్కన ఇవన్నీ, అంటే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగిందో విజయ్ కి ముందు అయితే ఒక సినిమాటిక్ డ్రామా అంతా మనం చూసాము. అసలు విజయ్ సీఎం అవుతాడా అవడా ఇవన్నీ కూడా మనం చూసాము.
కానీ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం జరిగిపోయిందో ఆ తర్వాత నిజంగా విజయ్ చాలా టైం కలిసి వచ్చింది అని చెప్పుకోవాలి. ప్రజల సపోర్ట్ తో పాటు కూడా ఇప్పుడు ఏదైతే వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారో 30 మంది ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత విజయ్ కి బల నిరూపణ పరీక్ష ఉంటుంది. ఈ బల నిరూపణ పరీక్షకి వీళ్ళు ఏదైతే మద్దతు ఇస్తున్నారో దీని వల్ల నిజంగా చాలా ఈజీ అయిపోతుంది. తన గవర్నమెంట్ పాలన కూడా చాలా ఈజీ అయ్యే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఒక పక్క ఇదంతా జరుగుతుంటే కూడా మరో పక్క ఏదైతే ప్రమాణ స్వీకారం చేశాక ప్రజలకి ఏదేదైతే పథకాలు ఇస్తానంటున్నాడో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విజయ్. సో ఆ పథకాలలో మెయిన్ గా హైలైట్ అయింది మనం మాట్లాడుకుంటే గనక మందు షాపులు ఏవైతే ఉన్నాయో స్కూల్స్, టెంపుల్స్, కాలేజెస్ వీటి దగ్గర ఏవైతే ఉండకూడదు వాటన్నిటికీ 717 షాప్స్ ఉన్నాయి. అలా వాటన్నిటికైతే తీసేయమని ఒక నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. దానికి 2 వారాలు గడువు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకి విజయ్ చెప్పడం జరిగింది. ఈ పాయింట్ చాలా హైలైట్ అయింది, అందరి ప్రజలను కూడా ఆకట్టుకుంది. ఎందుకు అనంటే దాని తరపున విజయ్ చెప్పింది ఏంటి అనంటే నాకు ప్రజల ఆరోగ్యం మాత్రమే ఇంపార్టెంట్, మనీ కాదు ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో అక్కడ నిజంగా విజయ్ ఒక 10 మెట్లు ఎక్కేశాడని చెప్పుకోవాలి. ప్రజల మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ అనేది అందరూ కూడా మా గవర్నమెంట్ లో కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇది ఒక రకంగా మందు బాబులకు షాక్ అయి ఉండొచ్చు, కానీ కంప్లీట్ గా మందు షాపులు తీసేయమని కాదు, ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఏవైతే మందు షాపులు ఉంటాయో అవి అస్సలు ఉండకూడదు అని చెప్పారు. అలాగే ఈ రెసిడెన్షియల్ ఏరియాకు ఉంటుంది కదా, ఈ రెసిడెన్షియల్ ఏరియా నుంచి ఏ మందు షాప్ ఉన్నా 500 మీటర్స్ కంపల్సరీ దూరంగా ఉండాలి, అయితేనే అక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టుగా కూడా ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. సో ఇది నిజంగా ఇదొక్కటి చాలు విజయ్ గవర్నమెంట్ అంటే పాలన ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి అని చెప్పేసి కూడా జనాలందరూ ఒక సైడ్ మాట్లాడుకుంటున్నారు. కానీ దీన్నైతే డిఎంకే వ్యతిరేకిస్తుంది. ఇదంతా పిఆర్ స్టంట్, అంత ఏమీ ఉండదు. ఇప్పుడు ఏదైతే పాలనలోకి వచ్చాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది, కానీ ఇదంతా ఏదో ఉట్టి మాటలే, ఇదైతే కంప్లీట్ గా వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా ఇదంతా పిఆర్ స్టంట్ అని చెప్పేసి కూడా డిఎంకే అయితే ఇటు అంటోంది. కానీ డిఎంకే ఇటు విజయ్ ని అపోజ్ చేస్తున్నా, ఇటు అన్నా డిఎంకే నుంచి అయితే పెద్ద ఎత్తున ఒక రెబల్ వర్గం అయితే విజయ్ కి కంప్లీట్ గా మద్దతు ఇస్తోంది. సో రేపు అసెంబ్లీలో బల నిరూపణ పరీక్షకు ఇది చాలా చాలా ప్లస్ అవ్వబోతోంది విజయ్ కి. అండ్ విజయ్ ఇప్పుడు తీసుకొస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ నిరుద్యోగులకి సపోర్ట్ ఇస్తూ కావచ్చు, మహిళలకి సపోర్ట్ ఇస్తూ కావచ్చు, ఈ మందుబాబుల విషయంలో కావచ్చు, అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి ప్రజల నుంచి కూడా ఒక మంచి హ్యాపీ స్మైల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పథకాలు మన తెలంగాణ, ఆంధ్రాలో కూడా వస్తే ఎలా అనిపిస్తుంది, అసలు విజయ్ తీసుకున్న ఈ ఇన్నోవేటివ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? అలాగే అన్నా డిఎంకే నుంచి ఒక రెబల్ వర్గం విడిపోయి విజయ్ కి సపోర్ట్ ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? ఇదంతా డ్రామా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.